మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ సాయంకాలపు వేళ దైవ సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత మనలందరినీ కూడా ఆయన రెక్కల చాటును కాపాడి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి ప్రభును స్తుతించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. చాలా భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి కాలములు ఉన్నాం. ఏ క్షణాన్ని ఏమవుతామో కూడా తెలియబడినటువంటి దినాల్లో ఉన్నాం. మనం మే నెలలోకి ఇంకా వెళ్ళలేకపోయినా ఎండలు చాలా తీవ్రతగా ఉంది. ఈ ఎండల తీవ్రతకి కారణం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళు వేడైపోతున్నాయంట, వేడి నీళ్ళుగా మారిపోతున్నాయంట. సముద్రంలో నీళ్ళు వేడవటం ఏంటి? ఆ నీళ్ళు వేడవటం వల్ల ఆ గాలి వేడిగా మనల్ని చాలా భయంకరమైన పరిస్థితికి గాల్పులు వచ్చే పరిస్థితి అట. కాబట్టి దీని ద్వారా డ్రైయేషన్ అయిపోయి, అంటే చెమట ఎక్కువ పడేసి ఒకసారిగా బీపీ డౌన్ అయిపోవటం, మనిషి నోరు ఆరిపోయి ప్రాణం పోయే పరిస్థితులు ఎదురవుతాయట. కాబట్టి దయచేసి నేను ముందుగా తెలియజేసేది ఏంటంటే 11 గంటల నుంచి 3 గంటల వరకు దయచేసి ఎండలో ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచన. ఒకవేళ ఆ పనికెళ్ళి వాళ్ళు తప్పదు వెళ్ళాలనుకున్న వారు వెళ్ళినా మంచినీళ్ళు బాటిల్ దగ్గర పెట్టుకుని ప్రతి అరగంటకి దావత వేయకపోయినా నీళ్ళు తాగాలట. దావత వేయకపోయినా ఏం తాగుతుండాలా? నీళ్లు తాగాలట. ఎందుకో తెలుసా? చెమట ఎక్కువ పట్టేయటం వల్ల మనలో మరి ఈ బీపీ సడన్గా డౌన్ అయిపోయే పరిస్థితులు వస్తాయట. నాకేంటి, నేను చాలా హ్యాపీ అని అనుకుంటాం అందరం, లోన ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక ఈ తీవ్రమైనటువంటి వడగాలుపులు ఇక ముందు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే దావత వేయకపోయినా మంచి అరగంటకోసారల్లా తాగుతుండాలట. దాని ద్వారా మనం కలిగేటువంటి పరిస్థితుల నుంచి విడుదల పొందగలుగుతాం. తర్వాత ఎక్కువ ఎండ తగలకుండా సరైన భద్రత మనం తీసుకోవాలా. ఇది ప్రస్తుతం అప్పుడే అనిపిస్తుంది, ఎప్పుడో మే నెలకో చెప్తున్నారు కానీ ముందే దాని ప్రభావం మనకు అనిపిస్తుంది ఇప్పుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్తగా ఉంటూ నీళ్లు ఎక్కువ తాగుతూ మరి ఈ ఎండ తీవ్రత నుంచి రక్షించబడాలనేది పెద్దల యొక్క సలహా. కాబట్టి ఈ యొక్క భయంకరమైనటువంటి గాలుపుల నుంచి మనం తప్పించబడ్డానికి అదొక మార్గం. కాబట్టి దయచేసి మాకు తెలియదేంటి ఎండ, మేము పని చేసుకునే వాళ్ళం, మాకేం కొత్త అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. నువ్వెంత గొప్పడు అయినా కానీ చిన్న దానికాడ ఏమైపోతామంటే మిస్టేక్ అవుతాం. అదే మనల్ని కృంగ చేస్తుంది. ఆ నీళ్ళు లేకుండా మనం అశ్రద్ధ చేసుకున్నాం అనుకో, ఆరాటం వస్తుంది, నీళ్ళు ఉండవు. ఆ టైంలో భయంకర బలహీనతకి ఏమవుతాం, గురైపోతాం. కాబట్టి జరుగుతున్న పరిస్థితులు అలాగ ఉన్నాయి. ప్రస్తుత దినాల్లో ప్రతి ఒక్కరు కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాలని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తా ఉన్నాను. ఏది ఏమైనా చాలా భయంకరమైన దుర్దినాలు ఉన్నాం. ప్రస్తుత దినాల్లో దేవునితో సంబంధాన్ని మనుషుడంట పాడు చేసుకుంటున్నాడట. ఎవరితో? దేవునితో సంబంధాన్ని మనుషుడు ఏం చేసుకుంటున్నాడట? పాడు చేసుకుంటున్నాడట. ఏ సంబంధాన్ని పెంచుకుంటున్నాడో, ఏదైతే మనం పెంచుకోకూడదో, దేన్నైతే మనం తగ్గించాలో ఆ లోక సంబంధాన్ని మనుషుడు ఏం చేస్తున్నాడంటే పెంచుకుంటున్నాడట.
కానీ మనం దేవుని బిడలుగా మార్చబడిన వారంగా ఉన్నాం కనుక, దేవుని ఎరిగిన పిల్లలుగా ఉన్నాము కనుక తప్పకుండా మన బంధం ఎవరితో ఉండాలి తెలుసా? దేవునితోనే ఉండాలి. దేవునితో నిత్యము ఆ బంధాన్ని మనం ఏం చేయాలంటే పెంచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు పెంచుకోవాలా? దేవునితో ఎందుకు బంధాన్ని మనం పెంచుకోవాలా? ప్రస్తుత దినములు ఎలాగున్నవి? కొంచెంసేపు ఒక 4 మాటలు తక్కువ సమయంలోనే మీకు తెలియజేసి నేను త్వరగా ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుదాం. దినములు చెడ్డవి గనుక, ఏంటంటే దినాలు ఏంటంట? చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాని వలె కాక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలమ్మ. చూడండి, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని ఏం చేయొద్దు? పోనివ్వద్దు. అంటే మరి ఏం చేయాలా? సమయాన్ని అంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి పెట్టుబడిగా పెట్టాలట. దేన్ని? సమయాన్ని దేవునికి ఏం చేయాలంట? మనం పెట్టుబడిగా పెట్టాలట. పెట్టుబడి అనేది ఎందుకు పెడతారు? లాభం సంపాదించుకోవటానికి. వ్యాపారంలో పెట్టుబడి అవ్వచ్చు, పొలములో పెట్టుబడి అవ్వచ్చు, ఉద్యోగంలో పెట్టుబడి అవ్వచ్చు. ఈ పెట్టుబడి ద్వారా ఏది సంపాదించుకుంటాం తెలుసా? లాభము సంపాదించుకుంటాం. అలాగే సమయాన్ని కూడా దేవునికి మనం ఏం చేయాలంట? పెట్టుబడిగా పెట్టాలట. సమయాన్ని ఏం చేయవద్దు అన్నాడు? పోనివ్వకూడదట. సమయాన్ని పోనివ్వాలంటే ఈ సమయం కరెక్ట్గా మనకు ఇప్పుడు ఎంత అయిందంటే 9:15 అయింది. మళ్ళా 9:15 రావాలంటే మళ్ళీ ఎప్పుడు ఉదయం వస్తుంది. మళ్ళీ లోపల 9 రావాలంటే మనకి రాదు. ఏమైంది? అది సమయం గడిచిపోయింది కాబట్టి అది తిరిగి మళ్ళా మనం ఏం చేసుకోలేం? తెచ్చుకోలేం. అందుకే ఏమన్నాడంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని ఏం చేయవద్దు? పోనివ్వద్దు. సమయాన్ని ఏం చేయకూడదు? పాడు చేసుకోకూడదు, దుర్వినియోగం చేయకూడదు. ఈ సమయాన్ని అంటే దేవునికి మనం ఏం చేయాలి తెలుసా? పెట్టుబడిగా పెట్టాలంట. దేవునికి స్తోత్రం చెబుదాం. సమయాన్ని ఎలా పెట్టాలంట? పెట్టుబడిగా పెట్టాలట. పెట్టుబడిగా అంటే ఆ సమయాన్ని దేవునికి మనం సమయాన్ని ఎక్కువ సమయం దేవుని కొరకు ఉపయోగిస్తే ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవునికి మనం పెట్టుబడి పెడుతున్నామంట. అంటే ఆ సమయం దేవుని కొరకు ఉపయోగిస్తున్నాం, ఆ సమయాన్ని దేవునికి అర్పిస్తున్నాం, లేక దేవుని కొరకు ఆ సమయాన్ని గడుపుతున్నాం. కాబట్టి దాని ద్వారా మనం ఫలితాన్ని ఏం చేయబోతున్నామంట? పొందబోతున్నామంట. కాబట్టి వాక్యాన్ని మనం గమనిస్తే మొట్టమొదటిది సమయాన్ని మనం ఎలా పెట్టాలంట? దేవునికి ఎలా పెట్టాలంట? పెట్టుబడిగా మనం సమయాన్ని పెట్టాలట. మనం చాలా బాగున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకుంటున్నాం, కానీ మన గురించి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ప్రకటన గ్రంథాన్ని మీరు చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం. మూడవ అధ్యాయము 1వ వచనంలో చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, నీ జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడువై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. జీవించుచున్నాను, బ్రతికున్నాను, నేను బలంగా ఉన్నాను అని అనుకుంటున్నావే కానీ నువ్వెవరు అంటున్నాడు ఇక్కడ తెలుసా? జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంది కానీ నువ్వెవరో తెలుసా? మృతుడవే అంటున్నాడు. మృతుడు అంటే ఎవరు? ఏమంటే మృతుడు అని ఎవరిని అంటారు? చచ్చిపోను అంటారు. అంటే బ్రతుకున్నామని అనుకుంటున్నామే కానీ మనం ఎవరు అంటున్నాడు? చచ్చిపోని వాళ్ళతో మీరు సమానం అంటున్నాడు. ఎందుకని?
ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక. ఎలాగా సంపూర్ణంగా లేవు? దేవుని ఎదుట సరైన స్థితిలో నీ ఆత్మీయ జీవితం లేదు. నువ్వు దేవునితో సరైనటువంటి బంధాన్ని నువ్వు కలిగి లేవు. నేను బాగా ఉన్నానని అనుకుంటున్నావు, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు, దేవుని కొరకు జీవిస్తున్నాను అనుకుంటున్నావే కానీ నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉన్నావు. నువ్వెవరో తెలుసా? మృతుడవు అంటున్నాడు. చచ్చినోడితోటే నీవు సమానం అంటున్నాడు. ఎందుకని? ఆదాము అవ్వలను చూడండి, ఏదోని తోటలో నువ్వు పండు తిను దినమున నువ్వేమవుతావు అన్నాడు? చస్తావు అన్నాడు. చచ్చిపోయాడు ఆదాము. శారీరకంగా సావలేదు, శారీరకంగా బలవంతుడిగానే ఉన్నాడు. మరి ఎక్కడ చనిపోయాడు? ఆత్మీయ జీవితం ఏమైంది? అంతరంగ పురుషుడు ఆయనలో ఏమయ్యాడు? తినుదినమన్న అంటే పాపం ఆయనలోకి ఎప్పుడైతే వచ్చిందో అంతరంగ పురుషుడు అతనిలో ఏమైపోయాడు తెలుసా? చనిపోయాడు. శరీర పురుషుడు, బాహ్య పురుషుడు బయటకు వచ్చాడు. అంతవరకు వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళకి తెలియదు. ఎప్పుడు పండు తిన్నాడో అప్పుడు అంటున్నాడు, అవమ్మ నువ్వు ఇలాగున్నావేంటి దిగంబరిగా, నువ్వు ఇలాగున్నావేంటి దిగంబరిగా అని ఒకరినొకరు అనుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎవరు బయటకు వచ్చారు ఇప్పుడు? అప్పుడు వరకు అంతరంగ పురుషుడు వాళ్ళు జీవించాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుడు తినొద్దన్నది తిన్నారో, దేవుడు చేయొద్దన్నది చేశారో, వాళ్ళు శరీర పురుషుడు వాళ్ళు బయటకు వచ్చాడు. అంతరంగ పురుషుడు వాళ్ళు ఏమైపోయాడు? చనిపోయాడు. మనం బ్రతుకున్నాం శారీరకంగా, కానీ ఆత్మీయ జీవితం ఏమైపోయిన వారుగా ఉన్నాం? చచ్చిన వారుగా ఉన్నామంట. చచ్చిన వారుగా ఉన్నాం, మృతుడుగా ఉంటున్నామంట. ఇది దేవుని దృష్టికి ఎంత మాత్రమునో మంచిది కానే కాదట. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? దినాలు మంచివి కాదు, దినములు చెడ్డవి కనుక ఏం పోనవద్దు? సమయాన్ని పోనవకండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని దేవునికి ఎలా చేయాలి తెలుసా? పెట్టుబడిగా మనం పెట్టాలట, పెట్టుబడిగా పెట్టాలి. ఇంకా చూడండి, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఎవరంట? సిగ్గుమాలిన జనులు అంటే ఎవరండి? అంటే సిగ్గును విడిచిపెట్టేని వాళ్ళారా, సిగ్గు లేని వారులారా, సిగ్గుమాలిన జనులారా, మీరందరూ ఏం చేయండి? కూడురండి, పొట్టు గాలికి ఎగురునట్లు. ఏమైపోతుంది? సమయము గతించుచున్నదే. చాలమ్మ చూడండి, ఇక్కడ రాయబడ్డటువంటి మాట ఏంటంటే, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం ఏమైపోతుంది? గతించిపోతుందండి. ఏమంటే ఒక రోజు గడవటం ఎంతో కష్టంగా ఉండేది మనం చిన్నప్పుడు. ఇప్పుడు రోజు గడవటం పొద్దున్న లేచాం 10 అయిందంటే ఆ రోజు అయిపోయినట్టే. చాలా ఫాస్ట్గా ఏమైపోతుంది? రోజులు గతించిపోతున్నాయి, సమయం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వారాలు రోజుల్లాగా, నెలలు వారాల్లాగా ఏమైపోతున్నాయి తెలుసా? గడిచిపోతూ ఉన్నాయి. మనం జనవరి సెలబ్రేషన్ చేసుకుని మొన్నే కదా అనుకుంటున్నాం, అప్పుడే 3 నెలలు అయిపోయి 4వ నెల అయిపోవడానికి దగ్గరికి వచ్చేస్తుంది. అంటే రోజులు ఏమైపోతున్నాయి? సమయం ఏమైపోతుంది? చాలా తొందరగా గడిచిపోతుంది. కనుక సిగ్గుమాలిన జనులారా, ఏ మాలిన వాళ్ళు అంటే సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు. పొట్టు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, పొట్టు అంటే మీరు ధాన్యం ఎగరబెడుతున్నాం అనుకోండి, షాట్లో ధాన్యం తీసుకుని, ధాన్యం గింజలు మన కాళ్ళలో పడతాయి. పొట్టు ఏమవుతుంది? దూరంగా వెళ్ళిపోద్ది. ఆ ఎదరెళ్ళేవాడికి ఆ పొట్టు ఏం చేస్తుంది? హాని కలిగిస్తూ ఉంటుంది. పొట్టు ఎలాగైతే గాలికి ఎగిరిపోతుందో అలాగే సమయం ఏమైపోతుందంట? గతించుతున్నది. వీధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే. ఎప్పుడు రండి? కూడండి.
అంటే మనం కూడి రాకపోతే, సమయం వెళ్ళిపోతున్నా నువ్వు లెక్క చేయకుండా ఉంటే, ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తే ఏం జరగబోతుంది? ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏమవుతుందని తెలుసా? విధి నిర్ణయము కాకమునుపే. రాత రాసేసాడు అంటారు ఒకడు. ఆ రాత రాయబడ్డది ఇంకేం చేసి తప్పించుకోలేమంట. అంటే విధి నిర్ణయాన్ని కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునుపే. ఎవరి కోపాగ్ని? దేవుని కోపము మీ మీదకు రాకమునుపే. దేవుని కోపాగ్ని మీ మీదకు రాకమునుపే మిమ్మును శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునుపే. అంటే శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినం వస్తుంది. ఆ దినము రాకమునుపే మీరేం చేయండి? సిగ్గుమాల జనులారా, కూడిరండి. సిగ్గును విడిచి, దేవుని విడిచిపెట్టి, ఆయన సన్నిధిని విడిచిపెట్టి దూరంగా ఉండువారులారా, కూడిరండి. ఒకవేళ రాలేని స్థితిలో ఉన్నావా? దేవుని కోపం నీ మీద ఏమవ్వబోతుంది? రగలబోతుందా? దేవుని కోపం రగిలితే ఎవడని నిలవగలమా? దేవుని కోపం మన మీదకి వస్తే ఎవడని తాళగలమా? ఆ ఉగ్రత మనం భరించగలమా? అందుకే అంటున్నాడు, ఆ దినము రాకమునిపే ఏం చేయాలంట? కూడి రండి. పొట్టు గాలికి ఎగిరిపోనట్లుగా సమయం ఏమవుతుంది? ఎగిరిపోతుంది. సమయము ఎగిరిపోతుంది. ఈ పొట్టుకు చెందిన వారు ఎవరని చెప్పబడ్డది కీర్తనలో? చూడండి, 23వ కీర్తనలో ఏం రాయబడ్డది? దుష్టులు అలాగనుండక, మొదటి కీర్తన, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలెనుందురు. ఎవరంట అలా ఉంటారు? గాలికి చెదరగొట్టే పొట్టు ఎవరు? దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టే పొట్టు వలె నుందురు. అంటే ఈ పొట్టు ఎవరంట? దుష్టులంట. ఆ మొదటి కీర్తనే 4వ వచనం అన్నమాట. కాబట్టి దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టే పొట్టు వలె ఉంటారు. అంటే ఇక్కడ సమయం ఎలాగెళ్ళిపోతుంది అంటున్నాడు? పొట్టు వలె సమయం గతించిపోతుంది. సిగ్గుమాలని జనులారా, సిగ్గును విడిచిన వారులారా, దయచేసి నా యొద్దకు కూడి రండి అంటున్నాడు. ఇలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. ఇలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమో. ఏం చేయాలంట? నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్చున్నారు. నీవెవని ఎడల ఈ ప్రకారము చేసితువో యెహోవా దృష్టించి చూడము. చాలమ్మా. ఇక రాయబడ్డది ఏంటంటే, నీవు లేవాలా. నీవు లేచి రేయి మొదట జామున ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు దేవుని సన్నిధిలో మనం గడపాలి అని అంటే, ఇక్కడ చెప్తున్నాడు, నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. పసి పిల్లల యొక్క ప్రాణము కొరకు, పసి పిల్లల క్షేమము కొరకు ప్రతి తల్లి తండ్రి రేయి మొదట జామున లేచి అంట ఏం చేయాలి తెలుసా? దేవునికి మొరపెట్టాలంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎలాగా? నీళ్లు కుమ్మరించినట్లుగా, నీళ్లు వలకబోసినట్లుగా, బిందులో నీళ్లు అలా పారబోసినట్లుగా మన హృదయాన్ని అంట ప్రభు సన్నిధిలో ఏం చేయాలి తెలుసా? కుమ్మరించి ప్రార్థన చేయాల. ఎప్పుడు? రేయి మొదటి జామున లేచి నువ్వు అలాగా సమయాన్ని పోనవ్వకుండా ఉపయోగించుకోగలిగితే నువ్వేమవుతావు తెలుసా? ధన్యుడవుతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం.
2:17 నువ్వు చదివింది సరిగ్గా చూడండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుచేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విధంగా చేత నువ్వు శోధించబడుతున్నావో ఆ శోధనలో ఆయన నీకేం చేయవాడై ఉన్నాడంట తెలుసా? సహాయము చేయువాడై ఉన్నాడట. కనుక దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు ఆయన. అందునిమిత్తం మనం ఆయన సన్నిధిలో మనం సమయాన్ని ఏం చేయకూడదట? పాడు చేసుకోకుండా ఆ సమయాన్ని దేవునికి పెట్టుబడిగా మనం పెట్టాలట. రెండవది ఇంకా ఏంటి మనం దేవుని సన్నిధిలో చేయాలి అంటే కీర్తనల గ్రంథము. రెండవది కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. దేవునికి స్తోత్రం. రెండోది ఏముండాలి తెలుసా? సహనముతో కనిపెట్టాలట. ఏముండాలా? ఒకటి సమయాన్ని దేవునికి పెట్టుబడిగా పెట్టాలా. రెండవది ఏం చేయాలి తెలుసా? సహనముతో కనిపెట్టాలి. ఏముండాలా? సహనం ఉండాలి. సహనం అంటే ఏమండి? సహనం అంటే ఏంటి తెలుసా? ఓర్పు. చాలామందికి ఏముండదో తెలుసా? ఓర్పు ఉండదు, ఓర్చుకోలేరు. ఈ సహనము లేకపోతే దేవుని కార్యాలు మనం చూడలేం. ఒక వ్యక్తి ఒక ఊరిలో భిక్షానికి వెళ్ళాడట. ఆ మొదటి ఇంటి నుంచి మొదలు పెట్టాడమ్మా భిక్షందే అని పిలిచాడట. పొద్దుటి అందరూ ఎక్కడుంటారు? వెనక వైపు అంట్లు కడుక్కోవటం, వాకలు తుడుచుకునే పనులు ఉంటారు. ఇటు పొద్దుటే పిలిచాడు. అవతల అంట్లు కడుక్కున్న ఆవిడ అయ్యా ఎవరో వచ్చారు పొద్దుట అనుకుని ఆవిడ వెళ్దామని చేతులు కడుక్కుని వచ్చే లోపల పక్కింటికి వెళ్ళిపోయాడట. ఏంటి పిలిచాడు వెళ్ళిపోయాడేంటి అనుకుని మళ్ళా తిరిగి ఆ పనికి వెళ్ళిపోయిందంట ఆవిడ. ఇలాగా ప్రతి ఇంటిని తట్టాడు, ప్రతి ఇంటిని పిలిచాడు. ఎవరు వచ్చేదాకా ఎవరింటికాడ లేడట. చివరికి ఆ చివరింటికి కూడా వెళ్ళిపోయాడు. ఆ చివరింటికి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడట, ఈ ఊరంత పిసినారోళ్ళు ఎవరు లేరు, ఒక్క మంచి అంటే ఒక్క మంచి కూడా సేరడ బియ్యం వేయలేదు అని తిట్టుకుంటూ వెళ్తున్నాడట. ఎవరిది లోపం అమ్మా? ఇంటోళ్ళదా? అంటే అందరూ వేయకుండా ఉంటారా? ఏమన్నా అందరూ ధర్మం చేయకుండా పైకి వెళ్ళరా అంటారా? కొందరు ఉంటారు వాళ్ళు ఎవరికి వేయరు. కొంతమంది భిక్షగాళ్ళకి వాళ్ళు తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళరు కూడా, వేయరని తెలిసి. అంటే వెయ్యకపోవడానికి ఆ ఇంటికి వెళ్ళి పిలిచాడు, కానీ వచ్చేంత వరకు ఏం చేయలేకపోవడం? వేచి ఉండలేకపోయాడు. అంటే ఏమి లేనివాడు ఇతను. ఏమి లేదు ఇతనిలో? ఓర్పు లేదు, సహనం లేదు. అలాగా ఊరంతా తిరిగి అంటున్నాడు, ఈ ఊరు వాళ్ళందరూ పిసినారోళ్ళు అని. ఆలోచన చేయండి. దేవుని కార్యాల కొరకు, దేవుని సన్నిధానంలో దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదం కొరకు, దేవుడు మన ఎడల చూపబోయే కృప కొరకు మనం సహనముతో ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. కనిపెట్టడం అంటే వేచి ఉండటం. ఇప్పుడు బస్సు 9 గంటలకు వస్తుంది అన్నారు, మనం 8:45కే బయలుదేరి బస్ స్టాండ్లో నుంచోవాలి. బస్ స్టేషన్ ఎక్కడైతే బస్సు ఆగుద్దో అక్కడ 9:15 గంటలకి వెళ్ళాలి మనం. అది ఏంటంటే ముందుగా సిద్ధపడి వెళ్ళటం. 9 గంటలు అన్నారు కాబట్టి 15 గంట ముందు వెళ్ళాం, కానీ 9 గంటలకు రాలేదు. 9:15 అయింది. 9:15 అయినా రాలేదు. 9:30 అయింది, అయినా రాలేదు. అయినా వస్తుందని కనిపెట్టి ఉండటమే సహనం. దేవునికి స్తోత్రం చెప్దాం. అయినా వస్తుంది. 9:15 అయిపోయినా వస్తుంది.
9:30 అయినా వస్తుంది అని కనిపెట్టి ఉండటమే సహనం అన్నమాట. సహనం అంటే అది. కాబట్టి దేవుని కార్యాల కొరకు మనం ఏం చేయాలంట? సహనముతో దేవుని కార్యాల కొరకు కనిపెట్టాలి. కొంత సహనం మనకు అవసరం. సహనము మనకు అవసరం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. మీ సహనము సకల జనులకు ఏం చేయబడాలా? తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి ఏం చేయండి? తెలియజేయండి. మన సహనం అంట సకల జనులకు. అయ్య బాబా, ఆవిడ ఎంత ఓర్పు కలిగిందో తెలుసా? అతడు ఎంత ఓర్పు కలిగిన వాడో తెలుసా? ఎంత సమయమైనా కానీ అలాగే అక్కడ ఉండిపోతాడో, అదేదో చూసొచ్చేదాకా అన్నట్టుగా జనులందరూ మన గురించి చెప్పుకోవాలట. సహనము సకల జనులకు ఏం చేయబడాలా? తెలియబడనివ్వాలా. తెలియబడనివ్వాల. ఏదన్నా పనికి ఎవరిని ఎక్కడికన్నా పంపామనుకోండి, ఆ వ్యక్తి లేడనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? ఇదిగో వెళ్ళాను, లేడు, నేను ఉండలేదు, వెళ్ళిపోతున్నాను, వచ్చిన తర్వాత ఫోన్ చేయమనండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టమనండి అంటున్నారు. కానీ అక్కడ ఎవడు కాసేపు వేచి ఉండే పరిస్థితి ఉండట్లేదు. కానీ ఏం చేయాలా? మన సహనం అంట సకల జనులకు ఏం చేయబడాలా? తెలియబడనియ్యాలట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం త్వరగా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులు కాకయే అపోస్తులు మనం చెప్పుకున్న వారిని పరీక్షించి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి నీ వలలేదనియో నేను ఎరుగుదును. ఎంత మంచి మాటలు చూడండి. నీ సహనము నేను ఎరుగుదును. అపోస్తులు కాకయే అపోస్తులు మనం చెప్పుకున్న వారిని నువ్వు పరీక్షించి అబద్ధికులను నీవు ఎంచితివని కూడా నాకు తెలుసు. నా నిమిత్తము భారం భరించి నీ వలలేదనియో కూడా నేను ఎరుగుదును. నా నిమిత్తం నువ్వేమోహించావు? సహనమును భరించి నువ్వు అలసిపోలేదని కూడా నాకు తెలుసు. ఎవరి నిమిత్తం? సహనం. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. మన సహనాన్ని దేవుడు చూస్తున్నాడు, మన ఓర్పును దేవుడు గమనిస్తున్నాడు, మన క్రియలను ఆయన చూస్తున్నాడు. మనం ఎంత కష్టపడుతున్నామో ప్రభు కొరకు ఆయన ఎరుగునో, మన సహనము ఆయన ఎరుగునంట, మన క్రియలు ఆయనకి తెలుసట. నువ్వే విధంగా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నావో కూడా ఆయనకి తెలుసట. అందుకని సహనముతో మనం దేవుని కార్యాల కొరకు ఏం చేయాలి తెలుసా? కనిపెట్టాలి. అబ్రహాము వయసు 75 ఏట. 75 ఏట అయినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాం, ఇదిగో నా మాట విని నేను చూపించే దేశానికి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఇసుక రేణు వలె విస్తరింప చేస్తాను అన్నాడు. అలా చెప్పిన తర్వాత అబ్రహాము దేవుని మాట విని తన తండ్రి ఇంటిని విడిచి తన భార్యను తీసుకుని దేవుడు చూపించే దేశానికి వచ్చేసాడు. 100వ సంవత్సరం వయసు వచ్చింది. అంటే దేవుడు పిలిచేటప్పటికి 75. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చింది? 75కి 100కి మధ్యలో ఎన్ని సంవత్సరాలు అండి? 50 ఎంతండి? 25 సంవత్సరాలు కదండి. అంటే దేవుడిచ్చిన మాట ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగింది అంటే, ఇలా సహనముతో ఆ కార్యం కొరకు ఇవాళ కాపని రేపైనా జరుగుద్దని ఏం చేశారు? కనిపెట్టారు. తప్పక దేవుడు వారి జీవితంలో ఆ కార్యాన్ని జరిగించాడు. ఏం చేయాలా? సహనముతో దేవుని కార్యాల కొరకు మనం ఏం చేయాలా?
కనిపెట్టాలి. మూడవది, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనల్ని ఆయన కుమారుడైన క్రీస్తు సహవాసమునకు పిలిచాడట. అంటే మూడవదిగా ఏంటి తెలుసా? మనము దేవునితో ఏం కలిగిన వారికి ఉండాలా? సహవాసం కావాలి. ఎవరితో? దేవునితో. అంటే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుతో సహవాసము గలవారు అవుటకు దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడట? ఆయన కుమారుడైన క్రీస్తు సహవాసమునకు పిలిచిన దేవుడు ఎవరంట? నమ్మదగినవాడు. మన పిలిచినవాడు, మనల్ని ఈ స్థలానికి నడిపించుకున్నవాడు, రక్షణ ఇచ్చి ఆయన బిడలగా ఏర్పాటు చేసుకున్నవాడు ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. ఏ సహవాసానికి పిలిచాడో? కుమారుడైన క్రీస్తుతో ఏం చేయడానికి? సహవాసం చేయడానికి మనలను ఆయన పిలిచాడట. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో మనము సహవాసము చేసిన ఎడల మనకేం కలుగుతుందట? సమాధానము కలుగును. అలాగుననే మనకేం కలుగుద్దట? మేలు కలుగుద్దట. సమాధానం లేదా? అయితే నీ సహవాసంలో ఎక్కడో తేడా వచ్చింది. నీకు మేలు లేకుండా ఉందా? అయితే నువ్వు ఆయనతో ఏం లేకుండా ఉన్నావు? సహవాసం లేకుండా ఉన్నావు. ఆలోచన చేయండి. ఆయన సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు మనకేమివ్వబోతున్నాడంట? సమాధానము కలగజేయబోతున్నాడు. రెండవది, అలాగుననే ఏం కలగబోతుంది? మేలు మనకి కలగబోతుంది. అంటే ఆయనతో సహవాసం మనకు మేలు కలగజేస్తుంది. ఆయనతో సహవాసం మనకు ఏమిస్తుంది? సమాధానాన్ని ఇస్తుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానం ఇస్తుందట. ఎందుకని? ఆయన ఎవరని యెషయా ప్రవచించాడు? యెషయా 9:6లో చెప్పాడు కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు. ఎవరంట? సమాధానమునకు కర్త. అంటే ఆయనతో మనకు సహవాసం మనం చేయగలిగితే మనకేం దొరుకుద్దో తెలుసా? సమాధానము దొరుకుద్ది. రెండవది ఏం కలుగుద్దట? మేలు కలుగుతుందట. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం మనకేం కలుగజేస్తుంది? మేలు కలుగజేస్తుంది. దుష్టునితో సహవాసం, దుష్ట సాంగత్యం మంచి నడవడికని పాడు చేస్తుందట. మేలు కలుగజేస్తుందా? దుష్ట సాంగత్యం మంచి నడవడికని ఏం చేస్తుందట? పాడు చేస్తుందట. 6 నెలలు వానితో మనం సహవాసం చేస్తే వారు వీరు వారైపోతారట. పాల్లో నీళ్ళు అయిపోతారన్నమాట ఇద్దరు. ఏ సహవాసం? దుష్ట సాంగత్యం. దుష్టునితో సహవాసం భక్తిని ఏం చేస్తుంది తెలుసా? పాడు చేస్తుంది. దుష్టునితో సహవాసం మనం చేస్తే భక్తిహీనులం అయిపోతాం. అందుకే దుష్టుల ఆలోచన చెప్పిన ఏం చేయొద్దు అన్నాడు? నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని జ్ఞానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. ఏ చెట్టు? ఎవరండి ఫలమిచ్చే చెట్టులాగా ఉండేవారు? దేవునితో సహవాసం కలిగిన వారు. మరి దుష్టులు అలాగుండక గాలికి చెదరగొట్టే పొట్టులాగా ఉంటారట. అందుకని ఆయన సహవాసం మీకేమిస్తుంది? సమాధానం ఇస్తుంది. ఆయనతో సహవాసం మీకేం కలగజేస్తుంది? మేలు కలగజేస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా నీకును సహవాసము కలుగునట్లు
వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను తన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నదే. చూడండి, మాకు ఏదైతే సమాధానాన్ని ఇస్తుందో ఆ సమాధానం ఇచ్చే ప్రభుని గురించి విన్నది కన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. మేము తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన క్రీస్తుతోనూ ఏం కలిగి ఉన్నాం? సహవాసం కలిగి ఉన్నాం. ఈ సహవాసం మీరు కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేటి అందును ఎడతెగక ఉండవలనని నేను మిమ్మలను కోరుకుంటున్నాను. ఎక్కడ? మీరు సహవాసం అందును రొట్టె విరుచుటి అందును. ఎక్కడ? అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేటి అందును ఎడతెగక ఉండాలట. ఇది మనందరికి అవసరం. ఈ సహవాసం మనకు సమాధానం, ఈ సహవాసం మనకు మేలట. ఏం కలిగి ఉండాలా? దేవునితో మనం ఏమై ఉండాలా? సహవాసాన్ని కలిగి ఉండాలి. చివరిగా ఎన్నోది? 3వది మనం చెప్పుకున్నాం. 4వది దినవృత్తాంతాల 2వ గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన చూడండి, తనకు తానుగా మనఃపూర్వకముగా ఏం చేసుకున్నాడంట? మనుష్యే సమర్పించుకున్నాడు. అంటే 4వది ఏంటో తెలుసా? సమర్పణ కలిగి ఉండాలట. ఏముండాలా? సమర్పణ. ఒకటి, సమయమును మన దేవునికి ఎలాగ ఏం చేయాలా? పెట్టుబడిగా పెట్టుకోవాలా. 2వది సహనముతో కనిపెట్టాలా. 3వది క్రీస్తుతో ఏం కలిగి ఉండాలా? సహవాసం కలిగి ఉండాలా. 4వది సమర్పణ కలిగి ఉండాలట. ఏముండాలా? సమర్పణ ఉండాలా. ఒక త్యాగం ఉండాలా. ఒక పని మీద భారం ఉండాలా. ఒక పని మన మీద బాధ్యత మనకు ఉండాలి. ఇది నేను చెయ్యాలా, ఇది నేను చెయ్యాలా అన్నటువంటి ఒక సమర్పణతో కూడిన మనస్సు మనం కలిగి ఉండాలట. ఈ సమర్పణ ఎలాగ ఉండాలా? మనఃపూర్వకముదై ఉండాలట. మనస్సు పూర్తిగా మనం అది కలిగి ఉండాలట. సమర్పణ మనం సమర్పించుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన మొదటి పత్రిక రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చాలమ్మ చూడండి, మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా ఏం చేసుకోవాలంట? సమర్పించుకోవాల. కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ మన శరీరములో భాగమై ఉన్నాయి. కళ్ళు లోక సంబంధమైనటువంటి కార్యాలను చూడాలని ఆశిస్తుంది. చెవులు లోక సంబంధమైనటువంటి మాటలు వినాలని కోరుతూ ఉంటుంది. నోరు అబద్ధాలు మాట్లాడాలని కోరుతూ ఉంటుంది. నడకున్నటువంటి స్థలానికి కాళ్ళు నడవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అందుకని సమర్పించుకోవాల్సింది ఒకటి కాదు, సజీవ యాగముగా తలపు మొదలుకొని పాదముల వరకు మన దేహం అంతటిని ప్రభువు కొరకు ఏం చేయాలంట? సమర్పించుకోవాలా. సజీవ యాగముగా సమర్పించుకోవాలా. దేవుని కార్యాలలో నేను ఇలా చేస్తాను అనేటువంటి సమర్పణ కావాలి. దేవుని కార్యాల్లో నేను ఇలా నడుస్తాను అనేటువంటి సమర్పణ కావాలి. ఇది సమర్పణ ప్రతి ఒక్కరికి అవసరం.
సమర్పించుకోవాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 9వ వచనం. చూడండి, మనఃపూర్వకంగా దేవునికి వారు ఇచ్చురు గనుక వాళ్ళు ఏం చేశారంట? హృదయపూర్వకంగా వాళ్ళు హృదయముల్లో సంతోషించారట. ఏది చేసినా ఎలా చేయాలి తెలుసా? మనఃపూర్వకంగానే చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడే ప్రతిఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈరోజు ఆరాధనకు వచ్చిన మనస్ఫూర్తిగా దేవుని మందిరానికి రావాలి. ఒక పాట పాడాలన్న మనస్ఫూర్తిగా పాడాలి. ఆరాధన చేయాలన్న మనస్ఫూర్తిగా చేయాలి. ఎప్పుడైతే మనస్సును మనం నిలిపి ప్రభుకి అప్పగించుకుని మనం పాలు పొందుతామో తద్వారా ఫలితాలు మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ విధంగా మనం చేయకపోతే ఏంటి నష్టం? ఏమండి, ఈ విధంగా మనం చేయకపోతే ఏంటి నష్టం? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. త్వరగా 2 మాటలు నేను ముగిస్తాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. చూడండి, సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు అని జనులు చెప్పుచున్నారే. సెలవిచ్చినదేమనగా సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవక్తను గురించి ఆలోచించుకొనుడే. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును. మీరు భోజనం చేస్తున్నాను, ఆకలి తీరక ఉన్నదే. పానము చేయుచున్నాను, దాహము తీరక ఉన్నదే. కంబలి కప్పుకొనుచున్నాను, చలి ఆగకుండా ఉన్నది. అంటే ఎందుకని అన్నాడు దేవుడు? మీరు విస్తారంగా విత్తనాలు చల్లిన కొద్ది పంటే. ఆహారము సమృద్ధిగా తినాలని గిన్నె నిండా పెట్టుకుని తిన్నా ఆకలి తీరకుండా ఉన్నది. చలి ఎడుతుంది కదని దుప్పటి కప్పుకుంటే చలి కాయకుండా ఉందట. ఎందువల్ల అవుతుంది అలాగా? మనం ఎంత వేసినా ఏమైపోతుందో తెలియనట్టుగానే అయిపోతుందట. కారణం ఒక సమర్పణ లేని జీవితం, సమర్పణ లేని బ్రతుకు, సమర్పణ లేని మనిషిగా ఉండిపోతున్నాం. దేవుని కొరకు ఒక త్యాగాన్ని మనం చేయలేకపోతున్నాం. దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన బిడలుగా మనం బ్రతకలేకపోతున్నాం. అక్కడ దేవుడు చెప్తున్నాడు, చూడండి, ఇదిగో సమయం ఇంకా రాలేదే, ఇంకా సమయం రాలేదే అని అనుకునే వారులారా అని దేవుడు వాళ్ళతో చెప్పేది ఏంటి తెలుసా? మీరు ఆకలి తీరా తిన్నను, ఆకలి తీరకుండా ఉంది. మీరు చలి పెడుతుందని దుప్పడు కప్పుకున్నాను, చలి ఆగకుండా ఉంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది అనంటే మీరేమి లేని వారుగా ఉండిపోతున్నారు, సమర్పణ లేని వారుగా ఉంటున్నారు. రెండవది, మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. ఉపమాన భావం వినుడి, విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి హృదయములో విత్తు దానిని ఎత్తుకొని పోవును. చూడండి, దేవుడు చక్కని మాటలు చెప్తుంటే వినకపోతే అవంటే ఎవడెట్టుకెళ్ళిపోతాడట? దుష్టుడు అట్టుకెళ్ళిపోతాడట. దుష్టుడు ఒక బుట్ట అట్టుకుని తిరుగుతాడంట మన మధ్యలో. ఎవరైతే దేవుని మాటలు వినకుండా విడిచిపెట్టేశారో
ఆ మాటలన్నీ నీ దగ్గర నుంచి పట్టుకుని బొట్టలు వేసుకుంటాడట. ఇవన్నీ అట్టుకెళ్ళి దేవుని ముందు దిగబోతాడట. ఇదిగో ఇంత చెప్పవరే మాటలు, ఇదిగో పలానా మంచి, ఇదిగో ఈ మాటలు అసలు ఒక్క మాట వినలేదు, ఇదిగో ఆ మాటలన్నీ తెచ్చానని అవన్నీ అంటే ఎక్కడ దిగబోతాడట? దేవుని దగ్గర దిగిపోతాడట. అందుకని దుష్టుడు ఎత్తిపోకున్నట్లుగా ఆ మాటలు ఎక్కడ ఉండాలో తెలుసా? హృదయములో నాటబడాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. 26 అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి రెండో మారును వెళ్ళి అలాగనే చేశాను. చూడండి, మీరు శోధన అనేది ఎప్పుడు వస్తుందో, ఎలాగొస్తుందో, ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. ఎంత శోధించబడుతున్నా కూడా గ్రహించలేని స్థితిలో ఈనాడు ప్రజలు ఉండిపోతున్నారు. ప్రభు చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు మెలకు కలిగి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనేది నీ జీవితంలో ఉంటే, ప్రార్థన నువ్వు కలిగి ఉంటే భయంకరం అంటే ఈ దినాల్లో, ఈ దుర్దినాల్లో నువ్వేం చేయగలుగుతావు తెలుసా? శోధనను జయించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ ప్రార్థనా జీవితం నీలో లేకపోతే, ఆ ప్రార్థనను దేవునికి పెట్టుబడిగా మనం పెట్టకపోతే ఫలితాన్ని మనం చూడలేం. చూడండి, పెట్టుబడిగా పెట్టడం అంటే మీరు చెప్తున్నాను, సమయాన్ని పోనవ్వకపోవటం అంటే చూడండి, హిజ్కియాకు కవర్ ఏమొచ్చింది? సస్తావని కవర్ వచ్చింది. హిజ్కియా ఇంటికి బయటకు వచ్చేసి నేను చచ్చిపోతానంట అని కంగారు పడి కేకలెట్టి బొబ్బలెట్టాడా? ఏమన్నా చేశాడా? వెంటనే అని రాయబడ్డది. అంటే ఏం చేసుకోలేదు? సమయాన్ని ఏం చేసుకోలేదు? పాడు చేసుకోకుండా వెంటనే గదిలోనికి వెళ్ళి గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఏం చేసుకున్నాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆయనకి ఏమిచ్చింది? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది. రెండవది, జక్కయ్య యేసు ప్రభుని చూడడానికి ఏమెక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. అదే చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అనగానే జక్కయ్య రే బాబు రే నుంచుందేవా కొంచెం నన్ను దింపవా అని ఏమన్నా అక్కడ సమయాన్ని గడిపాడా? ఏమనుంది అక్కడ? త్వరగా జక్కయ్య త్వరగా దిగి అని ఉంటుంది. త్వరగా దిగటం అంటే నేను అనుకుంటాను చెట్టు అలా పట్టుకుని జారిపోయాడు. అలా త్వరగా దిగి యేసును తన ఇంట చేర్చుకోవటం వల్ల జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంటే వీళ్ళిద్దరూ సమయాన్ని పాడు చేశారా? అంటే పాడు చేసుకున్నారా? వెంటనే అని ఉంది. ఆ వెంటనే వాళ్ళకి ఏం కలిగజేసింది? హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చింది, జక్కయ్య ఇంటికేమో రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇలా చాలా ఆ విషయాలు మనం చెప్పొచ్చు, కానీ దయచేసి అర్థం చేసుకోండి, మన సమయాన్ని ఏం చేయాలంటే దేవునికి పెట్టుబడిగా మనం పెట్టాలి. రెండవది, ఎన్ని విషయాలు చెప్పాను? 4 చెప్పాను. 1, సమయాన్ని దేవునికి ఏం చేయాలా? పెట్టుబడిగా పెట్టాలి. రెండవది, అమ్మా ఇవాళ పొద్దున్నుంచి కూడా ఉపవాసమేనా మీరు? నైటేనా? అంటే పొద్దున్నుంచి పాపం మరి ఎండోటి దాని తగ్గట్టు ఉపవాసం అయితే నీరసం వస్తుంది, చెప్పలేరు కదా. పొద్దున్నుంచి కాదు, ఇప్పుడే కదా. ఓకే, ఈ పూటకి ఏమవ్వవు, నోరు తెరిస్తే. రెండవది ఏంటి? సహనముతో దేవుని కార్యాల కొరకు ఏం చేయాలా? కనిపెట్టాలి. మూడవది, ఎవరితో సహవాసం? తండ్రితోనూ కుమారుడైన క్రీస్తుతోనూ ఏం కలిగి ఉండాలా? సహవాసం కలిగి ఉండటానికే మనం ఏమైన వారం? పిలవబడిన వారము. 4వది, ఏం కలిగి ఉండాలా? సమర్పణ కలిగి ఉండాలి. మనకు ఒక సమర్పణ ఉండాలి, ఒక మొక్కుబడి ఉండాలి, ఒక త్యాగం ఉండాలి. ఇది మనకు లేకపోతే ఏమీ చేయలేం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఒక సమర్పణ కలిగి ఉండాలి. ప్రభువా, ఈ ప్రాణం అనేది పోయేంత వరకు ఏ రోజు నీ పనిని
నేను నిర్లక్ష్యం చేయను, నేను సోమరితనాన్ని ఏమాత్రం నీ పనిలో తెచ్చుకోను. నన్ను ఆఖరి నిమిషం వరకు నువ్వు నన్ను వాడుకో ప్రభు అని నేను ప్రభు దగ్గర సమర్పించుకున్నాను. అందుకే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా దాన్ని లెక్క చేయకుండా దేవుని పనిలో సాగగలుగుతున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఏం కలిగి ఉండాలి తెలుసా? ఒక సమర్పణ మనకు కావాలి. ఒక సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. ప్రభా, ఏ ఒక్క వారం నీ సన్నిధిని నేను దొంగిలించను ప్రభా, నీ సన్నిధికి దూరం కాను ప్రభా అని ఒక సమర్పణ మనం చేసుకోవాలి. 52 శుక్రవారాలు వస్తాయి. ఏ ఒక్క వారం కూడా రాత్రి నేను నీ సన్నిధిని దూరం కాను ప్రభా. నీ సన్నిధిలో ఉపవాసం ఉండి నా కుటుంబం కోసం, నా గ్రామం కోసం, నా సంఘం కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రభా. నన్ను బలపరచు నాయన, వాడుకో ప్రభా అని ఒక సమర్పణ మనకు కావాలి. సమర్పణ అనేది లేకపోతే మనం ఏమి చేయలేం. ప్రభా, నీవు ఇచ్చిన ప్రకారం, నీవు సెలవిచ్చిన ప్రకారంగా, ఇదిగో నీ వాక్యాన్ని మేము ధ్యానించాలన్నావు, ఇదిగో నీ వాక్యం చేత మేము బలపరచబడాలన్నావు. నేను వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను ప్రభా. నీ వాక్యాన్ని నేను జ్ఞానం చేస్తాను. నీ వాక్యము చేత నన్ను బలపరచు. వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఉంటానని ఒక సమర్పణ మనం కలిగి ఉండాల. అంతేకాదు, నువ్వు దీవించబడాలంటే నీ కష్టార్జితంలో 10వ వంతును నాకు ఇమ్మని చెప్పావు నాయన. తప్పక నేను దాన్ని చేస్తాను. నన్ను ఆశీర్వదించు ప్రభువా. ప్రథమ ఫలము, ప్రతిష్టార్పణ నేను అర్పిస్తాను ప్రభువా. కృతజ్ఞత కానుకను తీసుకుని నీ సన్నిధిలో నిలుస్తాను ప్రభువా. నన్ను బలపరచు తండ్రి అని ప్రతి విషయమును బట్టి ఒక సమర్పణ మనకు కావాలి. ఈ సమర్పణలో మనం ఏమవ్వకూడదు తెలుసా? ఓడిపోకూడదు. ఈ సమర్పణలో మనం ఎప్పుడు ఆగిపోకూడదు. ఏమైపోవాలి తెలుసా? సాగటం మనం మొదలు పెడితే, ఆగక సాగే అనుభవాన్ని మనం కలిగి ఉంటే మన ప్రభువే మనం చేపట్టుకుని నడిపించేవాడు అయి ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన మనల్ని నిడువడు, ఆయన మనల్ని ఎడబాయడు. ఎంత అప్పుడు వరకు బలహీనత ఉన్నా అప్పటికప్పుడు దేవుడు శక్తిని ఇస్తాడు. ఆయన సన్నిధిలో గడిపేయగలుగుతాం. ఎవరి కృప తెలుసా? దేవుని కృప. సమర్పణ మన వెనక అడుగైనవ్వదు. సమర్పణ మన వెనక లాగనివ్వదు. సమర్పణ ఎవడ మాట విన్నవ్వదు. సమర్పణ చాలా విలువైనది. కాబట్టి ఏముండాలి తెలుసా? మన విశ్వాస జీవిత యాత్రలో ఏముండాలా? ఒక సమర్పణ కావాలా. సమర్పణ మనం కాపాడుకోగలిగితే, మనం చేసుకున్న సమర్పణ మనం అనుసరించగలిగితే మేలు వెంబడి మేలు మనం చూడగలుగుతాం. మాట ఇచ్చిన దేవుడు ఏం కాదు, మాట తప్పే దేవుడు ఎన్నడూ కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమయాన్ని పోనివద్దాం, సమయాన్ని పెట్టుబడిగా పెడదాం. దేవునికి సమయాన్ని దేవుని కొరకు వెచ్చిందాం, సమయాన్ని దేవుని కొరకు ఖర్చు చేద్దాం. ఫలితాన్ని మనం చూద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు సహనంతో కనిపెడదాం. 3వది, ఆయనతో సహవాసం కలిగి ఉందాం. 4వది, సమర్పణ కలిగి ఉందాం. ఇట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికిచ్చి రాగల దినాల్లో మరింత కృపతో దేవుడు నింపి నడిపించి బలపరచునుగాక. మీ అందరికీ వందనాలు. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించాలని రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. సమయాన్ని పెట్టుబడిగా పెట్టమంటున్నాడు. పెట్టుబడి అనేది లాభం తెచ్చేది, లాభం ఇచ్చేది, ఆశీర్వాదం ఇచ్చేది, దేవునిచ్చేది. నేను ఇంత పెట్టుబడి పెట్టాను, ఇంత లాభం వచ్చింది, నేను ఇంత ఖర్చు చేశాను, ఇంత అభివృద్ధిని నేను చెందగలిగానని చెప్తూ ఉంటారు. పెట్టుబడి అనేది మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది, లాభమునిచ్చేది. ఈ రాత్రి ప్రభు సమయాన్ని పెట్టుబడిగా పెట్టమంటున్నాడు. నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు, సమయాన్ని పాడు చేసుకోవద్దు, సమయాన్ని పెట్టుబడిగా పెట్టమంటున్నాడు.
సహనముతో దేవుని కొరకు కనిపెట్టమంటున్నాడు. సహవాసం కలిగి ఉండమంటున్నాడు. సమర్పణ జీవితాన్ని కలిగి ఉండమంటున్నాడు. ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావో, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావేమో, యేసయ్యతో సహవాసం కలిగి ఉండలేకపోతున్నావేమో, లోక స్నేహాన్ని నువ్వు స్నేహిస్తున్నావేమో, లోక స్నేహం కొరకు పరుగులెడుతున్నావేమో, ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, లోక స్నేహం నిన్ను కాటు వేసే విషసర్పం వంటిది. లోకం, దుష్ట సాంగత్యం మంచి నడవడికని పాడు చేస్తుంది. ఈ రాత్రి ఒక్కసారి ప్రభుతో మాటిస్తావా? ప్రభువా, సమయాన్ని పోనే ఉన్న తండ్రి, నేను సమయాన్ని నీ కొరకు వెచ్చిస్తాను ప్రభువా, సమయాన్ని నీ కొరకు ఖర్చు చేస్తాను ప్రభువా, నీకు పెట్టుబడిగా పెడతాను ప్రభువా, సహనం కలిగి ఉంటాను నాయన, నీతో సహవాసం కలిగి ఉంటాను ప్రభువా, సమర్పణ జీవితం కలిగి ఉంటాను తండ్రి అని ఒక్కసారి ప్రభు దగ్గర మాటిస్తామా? ఒక్కసారి మరొకసారి మన సమర్పణ రివిజన్ చేసుకుందామా? జ్ఞాపకం చేసుకుందామా? ఈ రాత్రి ప్రభు నీతోనే నాతోనే మాట్లాడి ఉన్నారు. సమయం ఇంకా రాలేదే, సమయం ఇంకా రాలేదే, చూద్దాంలే అనుకుంటున్నావా? దయచేసి భయంకరమైన అగ్గాయి చాలా భయంకరమైన ప్రవచనాన్ని ప్రవచించాడు. మనం చదువుకున్నాం, భయంకరమైన ప్రవచనం అది. కాబట్టి నువ్వు దయచేసి సమయం ఇంకా రాలేదు చూద్దాంలే అనుకుంటూ పోతున్నావా? ఒకసారి అగ్గాయ ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, నా ప్రియ సహోదరి సహోదరుడు, సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. మీ ప్రవక్తను గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నదే, పానము చేయుచున్నను చలి ఆగకున్నదే, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉంది. ఆలోచించండి. సమయం ఇంకా రాలేదు, చూద్దాంలే అలాగే చెప్తారు అనుకుంటున్నావా? ఆలోచించుకో. పరిస్థితులన్నీ మన కళ్ళెదుటే కనబడుతున్నాయి. ఆయన చెప్పిన పరిస్థితులన్నీ మన కళ్ళెదుటే కనబడుతున్నాయి. ఆ సమయం ఆసన్నమవుతుంది. పాడు చేసుకోవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. క్రీస్తు కొరకు బ్రతకడానికి నిశ్చయించుకుందాం. ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఉందాం. ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. ఆయన కృపతో నింపబడదాం. ఆయన కృపలో వర్ధిల్లుదాం. ఆయన కృప చేత నడిపించబడదాం. సమయాన్ని దేవునికి పెట్టుబడిగా పెడదాం. సహనం కలిగి ఉందాం, సహవాసం కలిగి ఉందాం, సమర్పణ జీవితం కలిగి ముందుకు సాగిపోద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆయన కృపతో ఈ కడవరి దినాల్లో మనందరిని నింపునుగాక. అత్యంత మిక్కిలి కృపగలను తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప. ఏ యోగ్యత లేని వారం, ఏ అర్హత లేని వారం, నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి నీ పాద సన్నిధిలోనికి వచ్చి ఆరాధించుకునే తరుణం ఇచ్చావు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. విని విడిచిపెట్టడం కాదు కానీ వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ మీరు దయచేయమని. ఎందరైతే రాలేకపోరు నీకు తెలుసు, వారందరినీ ప్రేరేపించి నీ సంధికి నడిపించండి. బలహీనైన వారు ఉంటే బలపరచండి, రోగులుంటే స్వస్థపరచునైనా నీకు స్తోత్రాలు. బోలో సంజాన్ని బట్టి ప్రార్థిస్తున్న సహోదరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. కలిగి ఉన్న ప్రతి బడలికి స్వస్థత ఇవ్వండి దేవానికి స్తోత్రాలు. అలాగే కాంతి ప్రియ వాళ్ళ పాప అనారోగ్యం కలిగి ఉండగా ఈ రాత్రి ఆ బిడ్డను ముట్టండి. కలిగి ఉన్న ప్రతి బడలిక యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇక బలహీనైన ప్రతి బిడ్డను బలపరచండి తండ్రి. ఇష్టమేనికి ఉన్న బలహీనత నుంచి కూడా విడిపించు బాబు. చక్కని ఆరోగ్యం తనకి దయచేయండి. ప్రశాంతికి ఉన్న అనారోగ్యం విడుదల కలిగించండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు.
ప్రతి బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి, చక్కని ఆరోగ్యాలు మీరు దయచేయండి. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప తండ్రి. మా ఎడల నువ్వు చూపుతున్న కృపను బట్టి వందనాలు. ఇంకా నువ్వు నీ కృపతో మమ్మల్ని నింపండి. రాగల దినాల్లో నీ కొరకు ఒక బలమైనటువంటి సాధనాలుగా వాడబడేటువంటి కృప మా అందరికీ దయచేయండి. యూట్యూబ్లో లైవ్లో కూడా చాలామంది వాక్యం వింటున్నారు, వినేవారుగా ఉండకూడదు ప్రభువా. వాక్యానుసారంగా నడిచే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కృపతో నింపమని, నీతో సహవాసం, నీతో బంధం మేము తెంచుకోకూడదు నాయనా. నీతో నిత్యము అనుబంధం కలిగి ఉండాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని, విదేశాల్లో ఉన్న మా ప్రియ సహోదరులందరినీ మీ కృపతో నింపండి. వారి చుట్టూ నీ కంచి వేయండి. జరుగుతున్న యుద్ధాల వల్ల, బాంబుల వల్ల ఏ ప్రాబ్లం ఎదురు కాకుండా సమాధానం, నెమ్మది బిడ్డలందరికీ కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మా దేశానికి క్షేమంగా వచ్చే పర్యంతం నీ కాపుదల, భద్రత, సంరక్షణ వాళ్ళందరికీ కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మేలుతో నింపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మీయ సహవాసము, సమాధానం మనకును, మన కుటుంబాలకు, సంఘానికి, గ్రామానికి ప్రభువు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడల మీదను, సంఘం మీదను, గ్రామం మీదను నిత్యము నిలుచును గాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఎలికనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ